గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ అవార్డుని మీరు తీసుకోవడం చాలా అదృష్టం అండి. ఏంటి అంటే నార్మల్లీ 2018లో ఫస్ట్ వచ్చింది. అవును. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మంచి మంచి సినిమాలన్నీ వచ్చినాయి మీ నుంచి. కొన్ని అండర్ రేటెడ్ ఫిల్మ్స్ గా మిగిలిపోయినాయి, అంటే ఎవర్ గ్రీన్ అంటూ ఉంటారు కదా, అలాంటి సినిమాలను ఇచ్చారు మీరు. ఇప్పుడు గద్దర్ అవార్డు రావడం మీరు అంటే అర్లీ సక్సెస్ అంటున్నారా, లేదు లేట్ అయింది సక్సెస్ అని మీరు బిలీవ్ చేస్తారు? అట్లేం లేదండి, ఎర్లీ అని లేదు, లేట్ అని లేదు. దేనికి టైం దానికి ఉంటుంది. ఆ టైంకి అది వచ్చింది అంతే. సో ఎప్పుడు సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఇదే మెయిన్ ఉండే. లక్కీగా మంచి మంచి మూవీస్ చేస్తూ వచ్చాను ఇప్పటి వరకు. దాంట్లో కొన్ని వాటికి మంచి గుర్తింపు వచ్చింది, సంతోషం. సో ఒక అవార్డు, ఇలాంటి అవార్డు ఒక ఆర్టిస్ట్కి ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఎంతవరకు కొత్త డోర్స్ ఓపెన్ చేస్తుంది? డెఫినెట్లీ ఇట్స్ అన్ అప్రిషియేషన్ అండి. అండ్ అప్రిషియేషన్ అది కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేసి ఇవ్వడం అనేది అది చాలా చాలా హెల్ప్ఫుల్. అండ్ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ ఇయర్ చాలా బిజీ ఉన్నారు. సో చాలా సంతోషం అండి. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అన్ అప్రిషియేషన్ కాబట్టి మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. అండ్ డెవలప్మెంట్ ఉంటుంది అండ్ ఛాలెంజింగ్ ఉంటుంది. ఇంకా కాంపిటీషన్ అని కాదు కానీ ఓకే, ఇది ఒక బాధ్యత తీసుకొస్తుంటుంది. ఎంత అప్రిషియేషన్ వస్తే అంత బాధ్యత పెరుగుతుంటుంది. సో అలా బాధ్యతగా తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంకా బాగా చేయాలి. సో చేస్తారు కాబట్టి డెఫినెట్లీ. సో అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇప్పుడు అవార్డు స్టేజ్ ఫంక్షన్ మీద వాటి మీద. సో వాళ్ళ ముందు చెప్పలేని విషయాలు ఏమన్నా ఇప్పుడు మీరు షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు ముందుగానే. లైక్ ఓం శాంతి ఓంలో షారుఖ్ ఖాన్ ప్రీవియస్ లైఫ్లోనే ఒక స్పీచ్ ఉంటుంది కదా, అలాంటి స్పీచ్ ఏమన్నా మీరు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇవ్వచ్చు అని. అట్లా అంటే అక్కడ ఉండేది పొలిటికల్ పీపుల్ ఉంటారు అండ్ గవర్నమెంట్ పీపుల్ ఉంటారు. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఉంటారు, రేవంత్ రెడ్డి సార్ ఉంటారు, మన దిల్ రాజు సార్ ఉంటాడు. అక్కడ చెప్పలేంది అంటే ఎస్, దిల్ రాజు సార్ బ్యానర్లో సినిమా చేయాలని చాలా ఉంది. టైం వచ్చినప్పుడు చేద్దాం. ఓకే, తను పిలిచి ఇచ్చినప్పుడు ఐల్ బీ ద హ్యాపీ. అది అక్కడే షేర్ చేసుకుంటే బెటర్ ఏమో కొంచెం. అవార్డు సినిమా నార్మల్గా దాంతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అండ్ చాలా జోవియల్గా ఉంటాడు. అండ్ సూర్యకాంతం రిలీజ్ టైంలో తను వచ్చి మా స్టూడియోకి వచ్చారనమాట. ఓకే, స్టూడియోకి వచ్చి సినిమా చూడడం జరిగింది. సో ఆ రోజు తను స్టూడియోలో అసలు ఈ వాజ్ వెరీ హ్యాపీ. అరే ఎక్విప్మెంట్ చాలా బాగుంది, మంచి ప్లేస్లు ఉంది అండ్ ఓకే అన్నీ బాగున్నాయి, మరి ప్రాజెక్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. జస్ట్ మన క్యాజువల్ నోట్. ఓకే, హోప్ అవుతుంది, అది అవుతుంది అని అనుకుంటున్నాను. నేను ఇంకా చేసేసి ఉన్నారేమో అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను అంత బ్యానర్స్, నాకు మీ మూవీస్ తెలుసు కానీ బ్యానర్స్ అంత ఐడియా లేదు, చేసేసి ఉన్నారేమో అనుకున్నాను. మీరు ఇప్పుడు చెప్తే నాకు అనిపించింది. ఇంకా దిల్ రాజు సార్ బ్యానర్లు ఇంకా చేయలేదు, హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్. సో మీ స్టార్టింగ్ అంటే అందరికీ తెలుసు నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా అని, బట్ మజ్ను ట్రైలర్ బీజిఎం చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ అని చెప్పి, నాని గారు ఇంప్రెస్ అయింది అక్కడ అని చెప్పి మేము. అవునవును, కరెక్ట్. అవును, కరెక్టే. అది అంటే మజ్ను ఇప్పుడు ఇండస్ట్రీ నాకు అంత తెలియదు. అప్పుడు ఏదో చిన్న ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ చేస్తా, దానికి ఏదో చిన్న 2 అవార్డులు వచ్చాయి. చిన్నది కాదు, మంచి అవార్డ్స్. సైమా ఒకటి అండ్ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి. కానీ ఫీచర్ ఫిలిమ్స్ కమర్షియల్గా కొట్టడం అనేది ఇట్స్ డిఫరెంట్. యాక్చువల్గా నేను ఇది వరకు కమర్షియల్ నాకు రాదని చెప్తున్నాను, కానీ యాక్చువల్గా ఫస్ట్ మజ్ను ట్రైలర్ ఇట్స్ అ కమర్షియల్ ట్రైలర్ ఓన్లీ. సో నేను చేసింది ఫస్ట్ అదే, దాని తర్వాతనే ఆ సినిమా చేశాను యాక్చువల్గా. సో ఆ రోజు నైట్ చేయాలన్నమాట. సో నైట్ చెయ్యొచ్చు, కానీ వెనకాల ప్రశాంత్ గారు కూర్చున్నారు. ప్రశాంత్ గారు నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం, ఆల్రెడీ డైలాగ్ ఇన్ ద డార్క్ అని 2-3 యాడ్స్ అని ఇవి చేసుకుంటూ వచ్చాం. నాకు కంఫర్టే. కానీ ఎగ్జాక్ట్లీ నా వెనకాల సోఫా ఉంటుంది అనమాట, ఫ్రంట్లో కీబోర్డ్స్, నా సిస్టమ్ ఉంటుంది నా స్టూడియోలో. వెనకాల నాన్నగారు కూర్చున్నారు, సరే చేయండి అని. ఫస్ట్ టైం నాన్నగారు వెనకాల కూర్చున్నారు, మ్యూజిక్ చేయాలి. నాకేమో మ్యూజిక్ రావట్లేదు. సో అప్పుడు ప్రశాంత్ గారికి అడిగా, అంటే వెనకాలనే ఉన్నారు కదా నాకు కొంచెం అంటే, తను అర్థం చేసుకుని పర్లేదు మేము బాల్కనీలో ఉంటామని బాల్కనీకి వెళ్ళారు. అప్పుడు క్లోజ్ చేసుకొని ఫస్ట్ ఐ థ్యాంక్ గాడ్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్
మ్యూజిక్ అనమాట. ఒక 3-4 అవర్స్లో థియేట్రికల్ ట్రైలర్ మ్యూజిక్ చేశా. అప్పుడు నాన్నగారు వచ్చి విన్నారు. ఈజ్ లైక్ దిస్ ఇస్ రియల్లీ గుడ్, చాలా బాగుంది, ఇక్కడ ఒక చిన్న బిట్లో అది అలాగే ఉంటుందా అంటే లేదండి దాని మీద కొన్ని లైవ్స్ పడాలి. ఓకే డన్, బట్ నాకైతే చాలా నచ్చిందని చెప్పి ఏం బాగా కొడుతున్నాడు కదా, లెట్స్ డూ సమ్ ప్రాజెక్ట్ విత్ హిమ్ అని చెప్పి వెళ్ళిపోయారు. కట్ చేస్తే దాని తర్వాత నాకు కాల్ వచ్చింది, ప్రశాంత్ గారు చెప్పారు మనము ఆ సినిమా చేస్తున్నాం కలిసి, అండ్ నాన్నగారి ఫస్ట్ బ్యానర్ వాల్ పోస్టర్, అండ్ నాన్నగారే ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండ్ ఫస్ట్ ప్రొడక్షన్, ఫస్ట్ బ్యానర్, ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇట్స్ బ్రేక్ త్రూ అయింది అనమాట నాకు. ఓ అన్నారా వెంటనే, షాక్ అయ్యారా మీరు కూడా? ఆస్ట్రక్. ఓకే, నైస్. అప్పటికే రాజమౌళి గారు హీరో ఆయన, అంటే 50 crore క్లబ్ అన్నీ కొట్టారు, ఏగా అనుకోండి 100 crore క్లబ్ ఇవన్నీ చూసినవి. అలాంటి హీరో ఆయన ఏం చిన్న హీరో కాదు. ఆయనకి అప్పటికప్పుడు ట్రైలర్ కట్లో బీజిఎం ఒక కమర్షియల్ సినిమాకి ఇవ్వడం అంటే బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. మీరు కరెక్ట్గా దాన్ని క్యాష్ చేసుకున్నారు అయితే. అండ్ స్టేజ్ మీద కూడా ఒక చిన్న థింగ్ ఏంటంటే, ఐ థింక్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ ఐ వాంటెడ్ టు సే, తర్వాత నేను రియలైజ్ అయ్యాను నా లైఫ్లో ఫస్ట్ టైం సినిమాలకి చేయడమే ఫస్ట్ టైం అండి. ఆ స్టేజ్ మీద మాట్లాడడం అనేది అది ఇంకా ఫస్ట్ టైం అది. సో నేను ఏదైతే ప్రిపేర్ అయినో దానికే నేను అనుకున్నానని అది స్టేజ్ మీద ఉంటే తెలుస్తుంది అనమాట, ఆ స్టేజ్ మీద మాట్లాడడమే. సో అప్పుడు నాకు ఆ ఫియర్కి నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయానండి. కీరవాణి సార్, యాక్చువల్లీ వెనకల్నే కీరవాణి సార్ అండ్ రాజమౌళి సార్ ఇద్దరుండే. సో కీరవాణి సార్కి ఆ రోజు నా ఆడియో ఫంక్షన్ నా కోసం వచ్చారు తను, బేసికలీ మ్యూజిక్, అండ్ తనకి థ్యాంక్స్ చెప్పుకోలేకపోయినాను, దయచేసి నాకు క్షమించాలి. అండ్ ఆ రిగ్రెట్ నాకు ఇట్స్ ఆల్మోస్ట్ 7-8 years అవుతుంది, అది ఉండిపోయింది నా మనసులో. సో ఐ రియలీ వాంట్ టు సే సారీ టు హిమ్, అండ్ ఐఎమ్ బ్లెస్డ్, హీ బ్లెస్డ్ మీ. సో తను నన్ను బ్లెస్ చేసిన ఆ రోజు నన్ను బ్లెస్ చేసినందుకే ఐ థింక్ ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను, అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్. సో ఇమీడియట్గా మల్లేశం గురించి మాట్లాడుకుంటే, అది నేషనల్ వైడ్, అంటే నేషనల్ అవార్డు బ్యాక్ చేయాలంటే అక్కడ రికగ్నిషన్, అక్కడ నుంచి కూడా అటెన్షన్ పడింది దాని మీద. దానికి ఇక్కడ ఉన్న ఎంత మంచి అటెన్షన్ ఉంది. కరెక్ట్ టైంలో, ఐ మీన్ థియేట్రికల్గా పెద్ద సక్సెస్ అవ్వలేకపోయి థియేట్రికల్గా వచ్చి ఉంటే బాగుండేది. ప్రాబ్లం ఏంటంటే ఓటీటీలో పెద్ద సక్సెస్ అయింది, నెట్ఫ్లిక్స్లో. కరెక్ట్. సో మీకు ఐ మీన్ ఇలా సినిమాలు కానీ మల్లేశం కానీ ఆత్రేయ అది కమర్షియల్లీ హిట్ అయింది. ద గోస్ట్ సినిమా పడింది మధ్యలో, ఒక మంచి కమర్షియల్ సినిమా, నాగార్జున గారు యాక్ట్ చేసిన సినిమా. అది మినహాయిస్తే మిగిలిన సినిమాలన్నీ చాలా పెద్ద హిట్లు అయినాయి. గోస్ట్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదండి, సీరియస్లీ. దానికి చాలా చాలా పని చేసాము అసలు. 3 months 2 months అసలు డే అండ్ నైట్ కష్టపడ్డాం. దండోర కంటే ఎక్కువ కష్టపడ్డాను దానికి యాక్చువల్గా. కానీ సినిమా అదేనండి, ఇప్పుడు 24 crafts ఒక సినిమా మీద కష్టపడి పని చేస్తే ఆ ఒక్క సినిమా కొంచెం అటు ఇటు అయినా ఆ 24 craftsకి ఎఫెక్టే. కరెక్ట్. ఇట్లా ఇచ్చాడు కానీ మొన్న ఫ్లాప్ ఇచ్చాడు, వద్దులే అనుకుంటారు. సో అలా జరుగుతాయి అట్లా. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ గోస్ట్ అండి. బట్ ఇట్స్ నాగార్జున సార్ పర్ఫార్మెన్సే కానీ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ అన్డౌటెడ్లీ బ్రిలియంట్. బట్ జనాల వరకు ఎక్కలేదు. సో దట్స్ ఓకే. అంటే ఆ టైంలో